అందరికీ నమస్కారము. శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలతో 2026, 27 సంవత్సరానికి గాను సింహరాశి ఫలితములు తెలుసుకుందాము. ఈ సంవత్సరము వీరికి అష్టమ శని ప్రభావము ఉంటుంది. ఈ సంవత్సరము అందరికీ అని చెప్పడం కష్టము కానీ, కొందరు మోసపోవడం లాంటిది జరగవచ్చు. మీ ఇష్టం లేకపోయినా మీరు చేసే పని మీద కష్టపడి పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇతరులు ఎవరిని కూడా ఈ సంవత్సర కాలంలో నమ్మవద్దు. జన్మరాశి కేతువు, 7వ రాశి రాహువు, అష్టమ శని కారణం చేత కొన్ని సమస్యలు తప్పవు. మీకు చాలా జాగ్రత్త అవసరము. చేసే పనుల మీద శ్రద్ధ తగ్గుతుంది, నిరాశ ఉంటుంది. వ్యాపారం విషయంలో సొంత నిర్ణయము లేదా బయటి వారి మాట వినవద్దు. అది చాలా ప్రమాదంగా దారి తీయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి కలిగిన పురుషులకు వారి భార్య అనారోగ్యము సమస్యలు కలగడం కారణంగా కొంత ధన వ్యయము కలగడానికి అవకాశం ఉంటుంది. శుభకార్యాలు చేయడానికి ఆర్థిక భారం కారణం చేత కొన్ని అప్పులు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. జాతకం ప్రకారము వారికి గురువు లాభంలో ఉండటం కారణంగా చాలా వరకు కూడా సమస్యల నుండి బయటపడతారు. కానీ శక్తికి మించి పని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. రుణ బాధలు కొంత తగ్గుతాయి. జూన్ తర్వాత జాగ్రత్తగా పనులు చూసుకుంటే మంచి ఫలితము చూస్తారు. స్థిర, చర ఆస్తుల విషయంలో లాభం ఉంటుంది. ధనలాభం చూస్తారు. కానీ అష్టమ శని కారణం చేత కొంత పనులు ఆలస్యం అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మీకు సమయస్ఫూర్తి అంతే మానసిక ఒత్తిడి ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. తుది ఫలితముగా నామ నక్షత్రం వారికి 50% గాను, జాతక ప్రకారము ఈ సింహరాశి కలిగిన వారికి 70% వరకు కూడా అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కష్టే ఫలి, కష్టపడండి, ఖచ్చితంగా ఫలితం అందుతాయి. తదుపరి కన్యా రాశి. ఆ రాశి గురించి ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ఫలితములు అందుతాయన్నది తదుపరి వీడియోలో చూద్దాము.